రైతు సోదరులకు స్వాగతం. నాగార్జున సాగర్ రాబోయే 4-5 రోజుల్లో పూర్తిగా వరద నీటితో నిండబోతా ఉంది. ఎగువ ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ఎంత వరద వస్తూ ఉంది, నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తారు, నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు, పులిచిందు ప్రాజెక్టుకి ఎప్పుడు నీరు రాబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్ర కోయినా ప్రాజెక్ట్ నుంచి వచ్చే వరద స్వల్పంగా తగ్గింది. 2 లక్షల నుంచి 1,46,000 క్యూసెక్లకు తగ్గించారు. అయితే ఆల్మట్టికి వచ్చే ఇన్ఫ్లో మాత్రం 3,15,000 క్యూసెక్కుల దాకా ఉంది. ఆ కోయినా ప్రాజెక్టు దాటిన తర్వాత ఆల్మట్టి మధ్యలో కురిసిన అతి భారీ వర్షాలకి పెద్ద ఎత్తున ఆల్మట్టికి ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎప్పుడో నిండింది. అయితే ఆల్మట్టికి వచ్చే ఇన్ఫ్లోస్ కన్నా కూడా ఆల్మట్టి నుంచి రిలీజ్ చేసే అవుట్ఫ్లోస్ తక్కువగా ఉన్నాయి. 3,15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉంటే ఆల్మట్టికి 2,96,638 క్యూసెక్కులు మాత్రమే బయటకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే రాబోయే 5-6 రోజుల్లో ఆల్మట్టి గేట్లు నిదానంగా ఒకటి మూసుకుంటూ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్లో కన్నా కూడా అవుట్ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఫ్లడ్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనేది దాని అర్థం. ఇక నారాయణపూర్కి చేరిన ఆ 2,96,000 క్యూసెక్కులు మొత్తాన్ని జూరాలకు వదులుతున్నారు. జూరాల నుంచి 3,06,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం చేరుతా ఉంది. తుంగభద్ర నుంచి వచ్చే అవుట్ఫ్లో కూడా తగ్గింది, బయట నుంచి రిలీజ్ చేసే వాటర్. తుంగభద్రకి 1,15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉంటే, వరద వస్తూ ఉంటే తుంగభద్ర నుంచి 96,000 క్యూసెక్కులు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే రాబోయే కొద్ది రోజుల్లో తుంగభద్ర డ్యామ్ గేట్లు కూడా మూసే అవకాశం ఉంది. అయితే 4-5 రోజుల వరకు ఆ గేట్లు మూసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ప్రాజెక్టులో పెద్దగా కుషన్ లేదు. తుంగభద్రలో 105 టీఎంసీలకు గాను 104 టీఎంసీలు ఫ్లడ్డే ఉంది. గేట్లు మూసేస్తే గంటల మొత్తం డ్యామ్ మీదుగా నీరు దూకే ప్రమాదం ఉంది. అందువల్ల ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ నిదానంగా 20,000 క్యూసెక్కులకు తగ్గినప్పుడు గేట్లు మొత్తం మూసేస్తారు. ఎందుకంటే కాలువలకి అవుట్ఫ్లో ఉంటుంది కాబట్టి కెనాల్స్కి ఆ 1,15,000 నుంచి 20,000కు తగ్గే వరకు ప్రాజెక్ట్ నుంచి కనీసం 90,000, 80,000 క్యూసెక్కుల ఫ్లడ్ కిందకి రిలీజ్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతానికైతే 96,000 క్యూసెక్కుల ఫ్లడ్ తుంగభద్ర నుంచి వస్తుంది. సుంకేశ్వర దగ్గర ఒక 7,500 క్యూసెక్కులు కేసీ కెనాల్కి రిలీజ్ చేశారు. ఆ మిగిలిన ఫ్లడ్ అంతా శ్రీశైలంలో జారుతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి తాజాగా 4,07,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లు ఎత్తి 2,25,650 క్యూసెక్కులు గేట్లు ఎత్తడం ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 62,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ చేరుతూ ఉంది. అంటే మొత్తం మీద శ్రీశైలం నుంచి 2,87,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం చేరుతూ ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక 25,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడికి, హంద్రీనివాకు ఒక 2,500 క్యూసెక్కులు. ఇక తెలంగాణ వైపు భీమా 1, భీమా 2, నెట్టెంపాడు, కల్వకుర్తి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ కలిపి ఒక 6,500 క్యూసెక్కులు యూజ్ చేసుకుంటా ఉన్నాయి. అంటే బ్యాక్ వాటర్లో ఒక 40,000 క్యూసెక్కుల దాకా యూసేజ్ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 60,000, అది ఒక 1,00,000 క్యూసెక్కులు, ఒక 2,67,000 క్యూసెక్కుల దాకా నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా మొత్తం నిండినట్టే. అక్కడేమి జస్ట్ కుషన్ వచ్చే ఫ్లడ్ కోసమే గ్యాప్ పెట్టుకున్నారు. ఏ క్షణంలో ఫ్లడ్ తగ్గినప్పుడు చివరిలో ఒక్కో గేటు మూసుకుంటూ వచ్చినప్పుడు ఇక మొత్తం 215 టీఎంసీలు నీరు నిల్వ చేస్తారు. లాస్ట్లో ఎగువ నుంచి ఫ్లడ్ కేవలం 30,000, 40,000 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నప్పుడు గేట్లన్నీ మూసేస్తారు. 1,00,000 క్యూసెక్కులు ఎగువ నుంచి వస్తున్నా కూడా గేట్లు ఓపెన్ చేసి ఉంచాల్సిందే. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్లో ప్రస్తుతం 520 అడుగులకు వాటర్ చేరింది. 150 టీఎంసీల నీరు చేరింది. మరో 162 టీఎంసీల వాటర్ గ్యాప్ ఉంది. మరో 5 రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఎగువ నుంచి శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున ప్రతిరోజు ఒక 25 నుంచి
27 టీఎంసీల ఫ్లడ్ వస్తూ ఉంది. రాబోయే 4-5 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శ్రీశైలంలో కూడా వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు రిలీజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దాదాపు 5-6 తేదీల నాటికే నాగార్జున సాగర్లో కూడా గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ కూడా 5-6 తేదీల నాటికి ఫుల్ అవుద్ది. ఇక విద్యుత్ ఉత్పత్తి ముందుగానే ప్రారంభిస్తారు. కాలువలో కూడా కుడి ఎడమ కాలువలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక పులిచింత ప్రాజెక్టు కూడా 6వ తేదీ నుంచి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. పులిచింత ప్రాజెక్టు కూడా తర్వాత 2-3 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. మొత్తం మీద 9-10వ తేదీ నాటికి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి ప్రకాశం బ్యారేజీ ద్వారా వరద సముద్రానికి వెళ్ళే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో శ్రీశైలం నుంచి ఎంత ఫ్లడ్ నాగార్జున సాగర్కి వస్తుంది, నాగార్జున సాగర్లో ఎంత ఫ్లడ్ వాటర్ నిల్వ ఉంది, ఎన్ని అడుగులకు చేరింది అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.